తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తానేనని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి అసెంబ్లీ టికెట్ను అధిష్టానం తనకు ఇస్తే వద్దని తన మనవరాలకు ఇవ్వాలని చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం వచ్చిందని, ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున టికెట్ ఆశించేవారు ఎంతమంది ఉన్నా తానే అభ్యర్థినని ధీమా వ్యక్తం చేశారు. నాకు ఐవీఆర్ఎస్లో మెజార్టీ పర్సంటేజ్ వచ్చింది వాస్తవం. నా ఒక్కదానికే కండక్ట్ చేసినప్పుడు నేను 70%, 30% నోటాలు రావడం జరిగింది. అంటే ఇన్ఛార్జ్గా నా ఒక్కదానికే కండక్ట్ చేశారు, అది కరెక్టే. తర్వాత ఆశావాహులు ఉన్నారు కాబట్టి ఆశావాహుల్లో మరి కీర్తి కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేషన్లో నిలబెట్టడానికి ఆ అమ్మాయి నిలబడి పోటీ చేసింది కాబట్టి ఆ అమ్మాయి కూడా అర్హత ఉంది కాబట్టి అమ్మాయిని కూడా ఐవీఆర్ఎస్లో పెట్టారు. అంతేగాని మా కుటుంబం నుంచి ప్రస్తుతానికి నేనే అభ్యర్థిని, నేనే నిలబడబోతున్నాను. నాకే మొదటి స్థానం ఉంది చంద్రబాబు నాయుడు యొక్క దృష్టిలో కూడా. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు కష్టపడుతున్నాను, ప్రజల్లో ఉన్నాను. ఏదేమైనా కూడా ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేయబోతున్నారు. దాన్ని మేము ఒక ఇంచు కూడా మరి ఎలాంటి పొరపాటు లేకుండా సాధించడానికి మేమంతా కూడా సంసిద్ధంగా. టీడీపీ అభ్యర్థి అయితే సుగుణమ్మ గారే అభ్యర్థి, దాంట్లో ఎలాంటి 1% కూడా సందేహపడాల్సిన అవసరం లేదు.